కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలకు సరైన అవగాహనను కల్పించారు. సిద్దిపేట జిల్లా కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మురుగులో పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ కె అశోక్ రెడ్డి, ఐఏఎస్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉప కులపతి నీరజ ప్రభాకర్లు విచ్చేసి మాట్లాడారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్న పరిణామాలలో విపత్కర వాతావరణ పరిస్థితులు తట్టుకునే రకాలు, వంగడాలు మరియు ఆధునిక సాంకేతిక పద్ధతులను విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఉద్యాన పంటలను సాగు చేయడం వలన సాంప్రదాయ పంటల కంటే 2 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఈ విషయం మీద ఉద్యాన శాఖ అధికారులు మరియు విస్తరణ అధికారులు రైతులకి అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం సాంప్రదాయ పంటల సాగు నుండి ఉద్యాన పంటల సాగుకు రైతులు మారేటట్టు ప్రోత్సహించాలని అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో మన జోనల్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఇంకా జరుగుతుంది. దీంట్లో ఏంటంటేను ముఖ్యంగా రైతులు వాళ్ళ యొక్క అంటే పొలాల్లో వివిధ పంటల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైతే ఉంటే అవి మన యూనివర్సిటీ శాస్త్రవేత్తల దృష్టికి, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఆల్రెడీ మన దగ్గర టెక్నాలజీస్ ఉంటే అవి రైతులకి అందజేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అవి కొత్త సమస్యలు అయితే వాటిని పరిగణనలోకి తీసుకొని దాంట్లో రీసెర్చ్ చేసి సమస్యలను అధిగమించడానికి అంటే ఏ విధంగా అధిగమించవచ్చో దానికి ఒక అంటే సలహా సూచనలు అందజేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో భాగంగానే మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుండి వివిధ జిల్లాల నుండి వాళ్ళ హార్టికల్చర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్, అదేవిధంగా డిడిహెచ్లు, జేడిహెచ్లు మరియు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీ కె అశోక్ రెడ్డి గారు వచ్చారు. మన శాస్త్రవేత్తలని అదేవిధంగా రైతులని అడ్రస్ చేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడు మనకి హార్టికల్చర్ పంటలకి ప్రాముఖ్యత అనేది పెరిగింది. ఎందుకంటే మనకి నీటి వసతి అనేది ఎక్కువైంది. దానివల్ల ఏమైందంటే మనము వివిధ రకాలైనటువంటి ఉద్యాన పంటలని సాగు చేసుకోవడానికి ఎంతో అనుకూలం. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనము కేవలము అంటే వరిని పండించడం కాకుండా కొంత ఏరియాని మరి ఎక్కువ విలువైన ఉత్పత్తులని మరి ఎక్కువ దిగుబడిని ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ఉద్యాన పంటలను కనుక సాగును చేపట్టినట్లయితే రైతులకి లాభసాటిగా ఉంటుంది. మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ప్రతిసారి చెప్తున్నాము, మనం రైతులు కనుక ₹1 ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా ₹3 వరకు వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్న ఇంకోటి ఏంటంటేను ఈ యొక్క తక్కువ నీటితోటి మనము ఎక్కువ లాభసాటి పంటలను పండించుకోవచ్చు అనమాట. అంతే ఇంకొకటి ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో అందరికీ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందులో భాగంగానే కూరగాయలు, పండ్లు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు అంటే మన మెడిసినల్ హెర్బ్స్ వాడకం, వీటి అవగాహన చాలా పెరిగింది. కనుక వీటి డిమాండ్ కూడా పెరిగింది. వాడేటువంటి పంటలు అది పసుపు కానివ్వండి, మిరప కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి ఎగుమతి అవకాశాలు అనేవి తగ్గుతున్నాయి. ఎగుమతి అంటే ఇతర దేశాలకి. సో ఇది వాస్తవం. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా ఎంతో ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఈ యొక్క అధిక రసాయనిక మోతాదులో ఉన్నటువంటి అంటే ఫర్టిలైజర్స్ కానివ్వండి, లేకుంటే మన పురుగు మందులు కానీ వాడడం వల్ల. సో దీనిని నివారించడానికి మనం ఎక్కువగా బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ వాడకం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనము అంటే రికమెండేషన్ చేసేటువంటి ఫర్టిలైజర్స్లో కనీసం 50% యొక్క ఎరువుల రూపంలో అంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా అయితేనేమి, లేకుంటే ఆర్గానిక్ మాన్యూర్స్ అయితేంది, ఆ విధంగా లేకుంటే బయో ఫర్టిలైజర్స్ రూపంలో అయితేంది
పంటకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పంట ఆరోగ్యంగా పెరగడమే కాకుండా మనకి నేల సారము, అదేవిధంగా నేలలో ఉన్నటువంటి మనకి పంటకు ఉపయోగకరమైనటువంటి యొక్క జీవం అనేది పెరుగుతుంది. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకి చాలా చక్కగా అందుబాటులో ఉంటాయి. దీని విషయంలో కూడా రైతులకి మనం అవగాహన సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.